ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఫేక్ వీడియోలు, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు, ఇల్లీగల్ వీడియోలు డే అండ్ నైట్ కవరేజ్ ఇచ్చిన TV5 నాయుడు మూర్తి లాంటి ఛానల్స్ సత్యాన్ని కవర్ చేయడానికి ఎందుకు రాలేదు? అలాంటి ఛానల్ని మీరు బ్రతికుంటుండగా మరోసారి చూడకండి, చూడొద్దని వందల వేల మందికి గ్రామం నుండి పట్టణం వరకు మీరు చెప్పండి, బాయ్కట్ చేయండి. ఈ మన ప్రోగ్రామ్ని లైవ్ ఇస్తున్న ఈ వీడియో అందరికీ ఒక్కొక్కరు ఇమీడియట్గా ఫార్వర్డ్ బటన్ నొక్కి వందల వేల మందికి ఫార్వర్డ్ చేయండి. 24 రాత్రి నోన్ ఎవాంజలిస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ CEO ప్రవీణ్ పగడాల ఘోరమైన మరణాన్ని చూడగానే నేను ఢిల్లీలో వీడియో రిలీజ్ చేశా. 25ని వెంటనే వచ్చా, 26ని పోస్ట్ మార్టం చేయట్లేదని తెలిసి 36 గంటలు పోలీసులు ఇంక్లూడింగ్ SP ఎవిడెన్స్తో ఉన్నాయి. ఎవరికి కాల్ చేశారు? పోలీసులు, SP, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి కాల్ చేశారు? కుటుంబ సభ్యులకి. ఎవరితో 45 నిమిషాలు ప్రవీణ్ పగడాల మాట్లాడాడు ఆ రోజు? ప్రవీణ్ పగడాల ఫోన్ నుండి ఏ వ్యక్తికైతే ఆ ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ స్క్రీన్ షాట్తో సహా నా దగ్గర ఉంది. 3 పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వారు ఎవరితో ఏం చెప్పారు డాక్టర్ పాల్ గారి దగ్గరికి చేర్చండి. 1 కుటుంబ సభ్యులు, 2 ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్. ఒక ఆయన 19 సంవత్సరాలు ఇదే హాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, సేఫ్టీ కొరకు ఆయన నేను పరిచయం చేయట్లేదు. ఒక ఆయన 4 సంవత్సరాలు, ఇంకొక ఆయన 22 సంవత్సరాలు, ఇంకొక ఆయన అయితే ఆయన ఆల్మోస్ట్ నైబర్, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నా ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్, ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్, ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ 4 రుజువులు ఈరోజు నేను ముందు పెట్టట్లేదు మీ ముందు. ఎందుకు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి ముందు నేను వాదనలు వినిపించాలి. CBI ఎంక్వైరీ ఎందుకు చేయాలి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు ఎట్లా ఫెయిల్ అయ్యారు? ఇన్వెస్టిగేషన్ అవ్వక ముందే పాయింట్ బై పాయింట్ చెప్తా. ఇన్వెస్టిగేషన్ కాకముందే, పోస్ట్ మార్టం కాకముందే ఫేక్ వీడియోలు ఎవరు రిలీజ్ చేశారు? ఆ ఫేక్ వీడియోల్ని రిలీజ్ చేసింది పోలీసులా, గవర్నమెంటా, లేదా హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య ఫైట్ పెడుతున్న ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ యూజ్లెస్ ఇడియట్సా, కిల్లర్సా? ఆ రిలీజ్ చేసింది మేము కాదని SP బయటకు వచ్చి చెప్పారు. నిన్న కూడా మాట్లాడారు, మీ దగ్గరే ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి అని. మరి TV5 నాయుడుకి TTD చైర్మన్ ఇప్పుడు నోటీసులు ఇచ్చారా? అరెస్ట్ చేశారా TV5 మూర్తిని? ఈ ఫేక్ వీడియోలు అయితే, ఫేక్ వీడియోలు అంటున్నారు, డూప్ ప్రవీణ్ రిలీజ్ చేశారు.
సో ఈ 4 పోలీస్ ఆఫీసర్స్ నాతో మాట్లాడింది ఒక ఆయనే, పోస్ట్ మార్టం చేసిన వారు నాకు మెసేజ్ పెట్టింది 2, ప్రవీణ్ కుటుంబ సభ్యులు 3. ఆంధ్ర తెలంగాణ వదిలేసి పారిపోవాల్సి వచ్చింది వాళ్ళకి ప్రెషర్ మీద. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ 19 years, 22 years, 4 years ఇక్కడే ఉన్నారు. ఏ ఒక్కరిని వార్నింగ్ ఇస్తున్నా, రిక్వెస్ట్ కాదు ఇది, ఏ ఒక్కరిని మిస్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీదకి వస్తుంది. అది పోస్ట్ మార్టం సభ్యులు చేసిన వాళ్ళు అయినప్పటికీ మాకు మీరు ఎవరికి కాల్ చేసి బాబు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ప్రవీణ్ నీతో 45 నిమిషాలు మాట్లాడాడని ఎవరికి చెప్పొద్దు, బాబు నువ్వు పంచనామా తీసుకున్నావు కదా, నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ కదా, పంచనామాలో ఉన్నా కదా, నువ్వెవరితో మాట్లాడొద్దు, పోస్ట్ మార్టం చేయకుంటే ఈ బాడీ ముందు తీసుకెళ్ళిపోండి. మీ దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అనుకున్నారా? దేవుడి దగ్గర రికార్డింగ్స్ లేవా?